ఒక స్టడీలో ఏం చేశారంటే పిల్లలు మ్యాగీ 2 మినిట్ మ్యాగీలు తినేస్తూ ఉంటారు కదా. ఆ 2 మినిట్ మ్యాగీ తినేసిన తర్వాత అబ్బాయికి ఎందుకో కడుపులో నొప్పి వచ్చింది సడన్గా. సో వెళ్ళి స్కాన్ చేస్తే ఆ మ్యాగీ ఏదైతే ఉందో ఫుడ్ కౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్రియేటింగ్ ఏ ప్రాబ్లమ్. మీన్స్ ఇవన్నీ ఆలోచించి మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇవ్వట్లేదు. స్పిరిచువాలిటీ ఉన్నప్పుడు హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ టు హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ? స్పిరిచువాలిటీ అంటే మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు కాదు, లేకపోతే భగవంతుడికి 100 లీటర్ల పాల అభిషేకాలు ఇవన్నీ కాదు. స్పిరిచువల్ గా ఉండడం అంటే నమస్కారం. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా ఉన్నావు? ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అందరికీ మేజర్ ఇష్యూ అంటే గుడ్ ఫుడ్స్, బ్యాడ్ ఫుడ్స్. అసలు ఏంటి గుడ్ ఫుడ్స్ ఏంటి, బ్యాడ్ ఫుడ్స్ ఏంటి? గుడ్ ఫుడ్ ఈజ్ ఎనీథింగ్ గివెన్ బై నేచర్ నన్ను అడిగితే. ఓకే, నేచర్ మనకి ఇచ్చిందల్లా గుడ్ ఫుడ్. నేచర్ ఏదైతే ఇవ్వలేదు అవి మనం ప్రాసెస్డ్ ఫుడ్స్, అవన్నీ బ్యాడ్ ఫుడ్స్ అన్నమాట. అంతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నేను రెగ్యులర్ గా కోట్ చేసే ఎగ్జాంపుల్ ఒకటి చాలా వీడియోస్ లో చెప్తాను అనమాట. మనం ఏదైనా ఇప్పుడు ధనియాలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్లి మట్టిలో వేస్తే వారం రోజులకి కొత్తిమీర అవుతుంది, విచ్ ఇస్ హెల్దీ ఫర్ అస్. మెంతులు వేస్తే మెంతాకు వస్తుంది, ఉల్లిపాయలు వేస్తే ఉల్లికాడలు వచ్చేస్తాయి. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. కందిపప్పు వేసినా గానీ మీకు మైక్రో గ్రీన్స్ రెడీ అయిపోతూ ఉంటాయి అక్కడ. సేమ్ థింగ్ యూ గో అండ్ డిగ్ ఒక నాన్ వెజ్, చికెనో మటనో మట్టిలో పెట్టినా, ఒక బర్గర్ పెట్టినా, ఒక పిజ్జా ముక్క పెట్టినా, వారం రోజులకి అది తవ్వి తీసాక కంపు కొట్టి కుళ్ళిపోయి వాసన వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంత డిఫరెన్స్ అక్కడ, పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏం చూసుకోక్కర్లేదు. సో వాచ్ వాట్ యువర్ ఈటింగ్ అక్కడ. సో మన లోపలికి ఏం పడేస్తున్నాం అనేది వెరీ అది అనమాట. అది వెళ్ళి లోపల ఏమవుతుంది. ఒక స్టడీలో ఏం చేశారంటే పిల్లలు మ్యాగీ 2 మినిట్ మ్యాగీలు తినేస్తూ ఉంటారు కదా. ఆ 2 మినిట్ మ్యాగీ తినేసిన తర్వాత అబ్బాయికి ఎందుకో కడుపులో నొప్పి వచ్చింది సడన్గా. 1 బాయ్ ఆఫ్ 8 years 9 years. రోజు వారంలో 3 రోజులు మ్యాగీ ఇవ్వాల్సిందే అబ్బాయికి. సో వెళ్ళి స్కాన్ చేస్తే ఆ మ్యాగీ ఏదైతే ఉందో ఆ కడుపులో మూవ్ అవ్వట్లేదు అది అసలు. సో అట్లా పట్టేస్తుంది అనమాట. మామూలు మనం అన్నం తింటే అట్లీస్ట్ స్కాన్ చేసినప్పుడు దేర్ ఈస్ అ మూవ్మెంట్ ఆఫ్ ద ఫుడ్. కానీ మీరు తినే మ్యాగీలు, ఈ ప్రాసెస్డ్ ఏవైతే ఉంటాయి 2 minute 3 minute ఇన్స్టెంట్ ఇవన్నీ, దట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ ఫర్ యువర్ హెయిర్ డైస్, ఇన్స్టెంట్ హెయిర్ డైస్. అవన్నీ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఓకే, సో ఈ ఇన్స్టెంట్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ఇంపాక్ట్స్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. వర్క్అవుట్స్ విషయంలో చాలా మంది ఇప్పుడు స్టైల్ గా నైట్ టైం చేస్తున్నారు. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే నైట్ బాగా నిద్ర పట్టేస్తుంది అని. సో వర్క్అవుట్స్ యాక్చువల్ గా మార్నింగ్ టైం బెస్ట్, లేకపోతే ఏదో ఒక టైంలో ఒక 1 hour వర్కౌట్ చేయడం బెటర్ అంటారు? సి వీ బిలీవ్ ఇన్ ఇండియన్ కల్చర్. అంటే మనం ఏంటంటే లెట్స్ నాట్ అడాప్ట్ అదర్ కంట్రీస్ కల్చర్స్. ఇక్కడ మన దగ్గర ఏమన్నారంటే ఉదయం లేవగానే ఫస్ట్ యాక్టివిటీస్, సూర్యోదయానికంటే ముందు లేవడము, వ్యాయామము పొద్దున్నే చెయ్యాలి, అరగంట అయినా ఓకే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం మామూలు పని చేయడానికి మనకి ఓపిక లేదు కాబట్టి ఎవరైతే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటారో, ఆడవాళ్ళకి చాలా టాస్కింగ్ గా ఉంటది, ఎక్సర్సైజ్ చేయాలి అంటే. ఎవరైతే ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏదో ఎక్సర్సైజ్ చేసేయాలి, ఏదో అయిపోవాలని అట్లా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి వీలు పడదు. కానీ వాళ్ళు ఫిజికల్ గా ఎంత యాక్టివ్ గా ఉంటారో అంత హెల్దీగానే ఉంటారు వాళ్ళు. ఓకే, అక్కడ దాకా మీరు ఏదైనా అంటే మజిల్ టోనింగ్ అవన్నీ చాలా అవసరం. ఈ నైట్ టైంలో వర్కౌట్స్, నైట్ టైంలో ఎక్సర్సైజెస్, నైట్ టైం వాకింగ్ ఈజ్ ఓకే. రాత్రి పూటలు ఎక్సర్సైజెస్, బ్రిస్క్ వాక్, చిన్నగా అట్లా చల్లగాలికి అలా వెళ్ళడం అనేవాళ్ళు. అది కాకుండా వర్కౌట్స్ ఐ డోంట్ యాక్చువల్లీ అగ్రీ టు ఇట్. ఎనీథింగ్ ఇన్ ద మార్నింగ్ అంతే. ఇప్పుడు అంటే నైట్ షిఫ్ట్స్ అవి ఇవి ఉన్న వాళ్ళకైతే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఓకే. కాకపోతే డే రొటీన్ ఉన్న వాళ్ళు మార్నింగే కంప్లీట్ చేసుకుంటే ఇట్ గివ్స్ ఎనర్జీ టు యువర్ బాడీ. ఫుల్ డే మీరు ఎనర్జెటిక్ గా ఉండడానికి ఇవన్నీ వర్క్ చేస్తాయి మనకి. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ చాలా ఫేమస్. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే చెప్పాడో ఆల్కలైన్ వాటర్ తాగుతున్నాను, అప్పటి నుంచి అందరూ ఆల్కలైన్ వాటర్ తాగాలి అనుకుంటున్నారు. బట్ రకరకాల పద్ధతుల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఆల్కలైన్ వాటర్? ఇస్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్? చేసుకోవచ్చా? అండ్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ డ్రింక్ టు హ్యావ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కలైన్ వాటర్ అంటే బేసిక్ గా మన బాడీలో pH లెవెల్స్ ఏవైతే ఉంటాయో యాసిడిక్ లెవెల్స్ ని తగ్గించేది ఆల్కలైన్ వాటర్. అయితే pH లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటది, మనకి బ్లోటింగ్ కానీ మంట రావడం ఇట్లా అవుతూ ఉంటది అనమాట. అయితే ఈ ఆల్కలైన్ వాటర్ కాన్సెప్ట్ లో రకరకాల గడ్డి చెదారం అంతా మనం నీళ్ళల్లో వేసేసి అది రాత్రంతా అట్లా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ అవి తాగుతున్నారు. దానివల్ల ఎంతమందికి బెనిఫిట్ అయిందో మరి నాకైతే తెలియదు. నార్మల్ గా
వాటర్, నార్మల్ వాటర్ ఏదైతే ఉంటుందో మినరల్ వాటర్ అంటే మనం తాగే నీళ్ళలో మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ బాడీలోకి వెళ్ళాలి. దాన్ని ఫిల్టర్ చేసేసి నానా రకాల అడిషన్స్ చేసేస్తే ఆ మినరల్స్ మన బాడీకి వెళ్ళవు. సో ఈ ఆల్కలైన్ వాటర్ అన్నది పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో లక్షలు పెట్టి కొనుక్కుంటారు. 1 బాటిల్ విల్ కాస్ట్ ఆల్మోస్ట్ ₹1,00,000. 1 లీటర్ వాటర్ 3 లక్షలు 4 లక్షలు ఉన్న కేసెస్. ఏంటి ఈ మధ్య చాలా మంది ఇంట్లో చేసేసుకుంటున్నారు ఆల్కలైన్ వాటర్. అది కాదు అసలు, అది ఆల్కలైన్ వాటర్ కాదు, అదొక వాటర్ అంతే. నిజంగా అంటే ఎగ్జాక్ట్ గా ఆల్కలైన్ వాటర్ కావాలి అంటే నిమ్మకాయ బెస్ట్ ఆల్కలైన్ అన్నమాట. దాంట్లో మీరు పుదీనా వేసేసి ఇట్స్ ఫ్లేవర్డ్ వాటర్. మీరు యాడ్ చేసుకునే కూరగాయలు బీట్రూట్, కీరా, క్యారెట్లు ఇవన్నీ ఫ్లేవర్. నేను కూడా ట్రై చేశాను. సిట్రస్ ఉంటది, అసిడిక్ ఇన్ నేచర్. pH లెవెల్స్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అండ్ నాకు ఆల్కలైన్ వాటర్ తెలవనప్పుడు నేను కూడా ట్రై చేసా. కీరా, పుదీనా, జీలకర్ర అన్ని వేసేసి నెక్స్ట్ డే పొద్దున్న దాకా ఉంచేసి అవి తాగితే నాకు ఎటువంటి మార్పు రాలేదు. డే అంతా తాగుతుంటారు, బాటిల్ డే అంతా తాగుతుంటారు, దానివల్ల ఏం చేంజ్ అవ్వలేదు. దాని తర్వాత నేను డీప్ స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మార్నింగ్ లేవగానే 1 లీటర్ వాటర్ లో నిమ్మకాయ పిండుకొని ఆ నీళ్ళు తాగేస్తే అంతకు మించిన ఆల్కలైన్ వాటర్ వేరేది ఏది లేదు. సో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం అన్ని కలిపేసినంత మాత్రం అది ఆల్కలైన్ అవ్వదు. ఇప్పుడు ఇంకొక మిత్ ఏంటంటే టర్మరిక్ యాంటీబయాటిక్, ఇట్స్ గుడ్ యాంటీబయాటిక్, ఇట్ యాక్ట్స్ లైక్ మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. దాన్ని కూడా ఓవర్ గా యూస్ చేస్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్, ఎలా యూస్ చేయాలి? లైక్ టర్మరిక్ ఏంటంటే ఔషధ గుణాలు ఉన్నది. ఓకే, సో దాన్ని బ్యూటీ రెసిపీస్ కి చాలా మంది వాడతాము, కానీ కొంచెమే వాడతారు అనమాట. ఇప్పుడు మామూలుగా కూరల్లో చిటికెడు పసుపు వేస్తాం, ఇంత పసుపు వేసాం. పసుపుతో ఏం పెద్ద పెద్ద రెసిపీస్ ఏం లేవు యాక్చువల్గా. కానీ పచ్చి పసుపు కొమ్ములు ఏవైతే ఉంటాయో దాంతో పచ్చడి పడతారనమాట. సీజన్ వచ్చినప్పుడు దాంతో పచ్చడి చేసి రోజుకి ఇంత ముక్క తింటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి, యాంటీబయాటిక్ కాబట్టి, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి అది వర్క్ చేస్తుంది కాబట్టి అది అట్లా రోజు చిన్న ముక్క. ఉసిరికాయ పచ్చడి, ఈ పసుపు కొమ్ములతో పచ్చడి, ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట ఇవన్నీ మనకి. సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా సప్లిమెంట్స్ వేసుకుంటున్నారు చాలా మంది, చాలా సప్లిమెంట్స్ వేసేసుకుంటుంటారు. రోజుకి 5-6 సప్లిమెంట్, జుట్టు పెరగడానికి ఒక సప్లిమెంట్, క్యాండీస్ వస్తున్నాయి, క్యాండీ సప్లిమెంట్స్, ఇవన్నీ క్యాండీస్, ఇవంతా ఫ్యాన్సీ. మామూలుగా పచ్చళ్ళు ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పసుపు కొమ్ములతో చేసిన పచ్చడి, ఇవన్నీ మనం పెట్టుకుంటే అది రోజు ఇంత ముక్క తింటే ఇట్ విల్ వర్క్ లైక్ మీ జుట్టు బాగా పెరగాలి. ఎందుకంటే ఉసిరికాయ సీజనల్ మనకి కాబట్టి ఆ సీజన్ వచ్చినప్పుడు వింటర్ లో డెఫినెట్ గా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి ఉసిరికాయ తినడం స్టార్ట్ చేస్తే హెయిర్ ఫాల్ ఆగుతుంది. కానీ మిగతా సీజన్స్ లో ఏం చేస్తారు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అందుకని మనకి నిల్వ పచ్చళ్ళు ఏంటి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ వాతం రాకుండా చేస్తుంది. అసలు పచ్చళ్ళే వాడకూడదు, పచ్చళ్ళే తీసుకోకూడదు అంటారు. పచ్చళ్ళు వర్క్ లైక్ ఏ ప్రోబయోటిక్ అనమాట. ఓకే, పచ్చళ్ళ వెరీ గుడ్. క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అనేది పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, పచ్చడి నిలవ పచ్చళ్ళు ఎందుకు పెట్టేవాళ్ళు, సంవత్సరం మొత్తం పచ్చడి. ఇట్ విల్ బీ లైక్ ఏ ప్రోబయోటిక్ అనమాట. రోజు వడ్డించేటప్పుడు ఇంత పచ్చడి వేసుకొని తింటారు డెఫినెట్ గా. ఆవకాయ కానీ ఏ పచ్చడి అయినా దాన్ని ఏమి వండకుండా చేసేదే పచ్చడి కదా, వీ డోంట్ కుక్ ఇట్. కానీ అది ఎటువంటి ప్రిజర్వేటివ్ లేకుండా సంవత్సరం పొడుగున, సంవత్సరం 2 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుంది ఆ పచ్చడి. కాబట్టి అది తినడం వల్ల ఎక్కువ కాదు, క్వాంటిటీ ఎంత తినాలో అంత మాత్రమే తినాలి. కాబట్టి ఈ క్యాండీస్ కి వాటికంటే బదులు ఇవి మనం చిన్నగా చేసుకొని రెసిపీస్ చేసుకొని పెట్టుకుంటే దట్ విల్ వర్క్ యాజ్ న్యాచురల్ సప్లిమెంట్స్ అన్నమాట మనకి. సో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ న్యూట్రిషనల్ మినరల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రోటీన్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము. ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అగైన్ డిబేట్ ఏంటంటే చాలా మంది న్యూట్రిషనిస్టులు అని కొంతమంది నాన్ వెజ్ తినకూడదు, అస్సలు తినకూడదు, కొంతమంది నాన్ వెజ్ తింటేనే మనకు ప్రోటీన్ వస్తుంది. ఇది ఏంటి మ్యామ్, అసలు ఈ కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు చాలా మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్మల్ గా తినండి. అసలు ఇంతకు ముందు ఇవంతా లేదు, ఈ డ్రామా అంతా లేదు. మార్నింగ్ లెగిసామా, ఇంట్లో అమ్మ ఇడ్లీ దోశ పూరి ఏది చేస్తే అది తింటాము. తిని గ్లాసుడు పాలు ఇస్తే పాలు తాగేస్తాం చక్కగా. 10 గంటలకి ఏ టైంలో వస్తున్నాం ఏదో ఒకటి ఇస్తారు, అది తింటాము. 1 గంటకి అన్నంలో పప్పు పెడతారు, ఒక ఏపుడు పెడతారు, చారు, మజ్జిగో, పెరుగు తినేస్తాం. తిన్నాక మన యాక్టివిటీ మనకు ఉండాలి తప్పిస్తే ఈ ఫుడ్ కౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్రియేటింగ్ ఏ ప్రాబ్లమ్. నేను 70 గ్రామ్సే ప్రోటీన్ తీసుకోవాలి, నేను 7 గ్రామ్సే ఇది తీసుకోవాలి, నేను 10 గ్రామ్సే ఫైబర్, ఎక్కడ ఇవన్నీ ఆలోచించి మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇవ్వట్లేదు. ఈ మధ్య ఎందుకు చాలా మంది పిల్లలకి ఉన్న ఏజ్ కంటే పెద్దగా కనపడతారు వాళ్ళు. దే ఆర్ 25 బట్ దే లుక్ లైక్ 40 year old.
కరెక్ట్. పింపుల్స్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, పిల్లలు కూడా టీనేజర్స్ పెద్ద పెద్ద టీనేజర్స్ లాగా అనిపిస్తున్నారు కదా, వాళ్ళని చూస్తే. అండ్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి, స్కిన్ డ్రైనెస్ వచ్చేస్తుంది, కలర్ తగ్గిపోతున్నారు, ఎర్లీ ప్యూబర్టీ. ఇవన్నీ ఎందుకు అంటే మనం ఆహారం సరిగా మన బాడీకి వెళ్ళట్లేదు కాబట్టి, మనకి మన బాడీ నరిష్డ్ గా లేదు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. మీరు ఒబెసిటీ లావు కనపడినంత మాత్రాన, అంటే బొద్దుగా ఉన్నంత మాత్రాన హెల్త్ కాదు అది, అండ్ సన్నగా ఉన్నంత మాత్రాన కూడా హెల్త్ కాదు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రాపర్ గా ఫుడ్ ఏదైతే, అన్నం అవాయిడ్ చేసేసి వైట్ రైస్ తినను, కార్బ్స్ తినను, వైట్స్ తినను, అట్లా కాదు. మనకి ఒక పద్ధతులు అన్నీ అలవాటు అయిపోయినాయి కదా. కొన్ని తరతరాల నుంచి మనం అన్నం తింటాము, పొద్దున్నే మజ్జిగన్నం తింటాము, గింజన్నం తినే వాళ్ళు ఉంటారు. కంటిన్యూ విత్ ఇట్. అది కంటిన్యూ చేస్తూనే హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. హెల్దీ ఆప్షన్స్ అంటే ఏంటి? టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ బ్యాడ్. డీప్ ఫ్రైస్ అవన్నీ కాకుండా టూ మచ్ గా ఎక్కువ హై ప్రోటీన్ కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ గా ప్రోటీన్, అప్పుడు కౌంట్స్ లేవు మనకి. అందుకని ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మనం కూరల్లో వేసే ఆవాలు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, మెంతులు కానివ్వండి, కొంచెం కొంచెం వేస్తాం, బికాస్ అంత సరిపోతుంది మన బాడీకి. ఆల్మండ్స్ తింటాం. ఆల్మండ్స్ మన జుట్టుని పిగ్మెంట్ గా ఉంచుతుంది అనమాట, తొందరగా తెల్లబడకుండా ఉంచుతుంది, స్కిన్ నరిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే ఆల్మండ్స్ తినమని చెప్తారు. బ్లాక్ రేజిన్స్, నల్ల ద్రాక్ష తింటే పీసీఓడి ఇష్యూస్ కంట్రోల్ అవుతాయి. నానబెట్టుకొని హ్యాపీగా తినొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ చిన్న చిన్నవి రెమెడీస్, అవన్నీ బాగున్నాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఇట్ విల్ వర్క్ ఆన్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నమాట. కాబట్టి కాస్త ఓపిక, టైం అవసరం దానికి. అవన్నీ చేసుకుంటూ ఉండే, అంతేగాని ఊరికే సప్లిమెంట్స్ చేసేసుకొని నేను అన్నం తినను, చపాతి తినను, ఇది తినను, అది తినను, ఇవన్నీ కాదు యాక్చువల్గా. సో ఇప్పుడు ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు చాలా మంది స్పిరిచువాలిటీని యాప్ చేసుకుంటున్నారు, స్పిరిచువల్ మోడ్లో వెళ్తున్నారు. మీరు కూడా చాలా వీడియోస్లో చెప్పారు. సో స్పిరిచువాలిటీ ఉన్నప్పుడు హౌ ఈస్ ఇట్ కనెక్టెడ్ టు హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ? సో స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలి అంటే మనము ఒకటి ఇక్కడ ఏంటంటే, ఒకళ్ళు చేశారు, వాళ్ళకు లైఫ్లో అంతా బాగా జరిగింది, నేను కూడా అలాగే చేస్తాను అని దెర్ ఈస్ నో కాపీ పేస్ట్ ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి అంటే నేను ఏమేం మార్పులు తెచ్చుకోవాలి అని ఒకటి. స్పిరిచువాలిటీ అంటే మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు కాదు, లేకపోతే భగవంతుడికి 100 లీటర్లు పాలాభిషేకాలు, ఇవన్నీ కాదు. ఓకే, అవన్నీ రిచువల్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే స్పిరిచువల్ గా ఉండడం అంటే మన మైండ్ ని ఎంత మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నాము, మన క్రేవింగ్స్ కానివ్వండి, మన మైండ్ ని కానివ్వండి. స్పిరిచువాలిటీ ఏం చేస్తుంటే, నార్మల్ గా మనం ఒక పూజ గదిలో కూర్చొని ఒక లలిత సహస్రనామము, ఒక విష్ణు సహస్రనామము చేస్తుంటే ఇట్ విల్ టేక్ హాఫ్ ఎన్ అవర్. ఆ హాఫ్ ఎన్ అవర్ నిజంగా మనం స్పిరిచువల్ గా ఇంక్లైన్ అయినప్పుడు హాఫ్ అన్ అవర్ మనకి ఏమి గుర్తురాదు, నా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. సో అక్కడ మన కాన్సన్ట్రేషన్ పెంచేలాగా చేస్తుంది స్పిరిచువాలిటీ. స్టెబిలిటీని ఇస్తుంది, మన మైండ్ ని క్లారిటీ ఇస్తుంది. ఆ చదివే ప్రాసెస్ లో మనకి వేరే థాట్స్ ఏమీ రావు. సో ఏమవుతుందంటే మన మైండ్ క్లియర్ గా ఉంటుంది. టాక్సిన్స్ ని కూడా క్లెన్స్ చేస్తుందా కైండ్ ఆఫ్? ఆఫ్ కోర్స్ మన మైండ్ లో ఉన్న, మనం చదివి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది మారుతుంది. స్లోగా ఒక ప్రాక్టీస్ లాగా చేసేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లా అయిపోయినప్పుడు మనకి ఒక లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది, స్టెబిలిటీ ఉంటుంది, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు ఫుడ్ క్రేవింగ్స్, ఏమి క్రేవింగ్స్ మనకు పనికిరావు. ఈ రోజు థర్స్డే తినను, చాలా మంది థర్స్డేలు తినను, వెడ్నెస్డే ఇలా పెట్టుకుంటుంటారు. కానీ 12 అవ్వగానే, రాత్రి 12 అవ్వగానే అక్కడ స్టాప్ చేసేసి వెంటనే చికెన్ తినేస్తూ ఉంటాం. సో ఇట్లా చాలా మంది ఉంటారు అనమాట. నేను థర్స్డే తినను, చికెన్ మటన్ అంటారు అని. ఎప్పుడైనా ఇట్లా గెట్ టుగెదర్స్ 12 ఎప్పుడు అవుతుంది, బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద క్రేవింగ్స్. సో నార్మల్ గా 12 మనకు లెక్క కాదు. ఆ హిందూ సాంప్రదాయంలో సూర్యోదయమే నెక్స్ట్ డే కిందకి లెక్కకు వస్తుంది. కాబట్టి ఈ 12 దాటాక ఎవరైతే నాన్ వెజ్ తినేసే కాన్సెప్ట్ ఏదైతే ఉన్నారో, మీరు చేస్తే మీరు ఆల్మోస్ట్ చేయకపోయినా పర్వాలేదు. కాకపోతే క్రేవింగ్స్ కంట్రోల్ లేనప్పుడు చేయడం, అట్లా చేసిన వేస్ట్ మీకు. కాబట్టి ఈ క్రేవింగ్స్ ని కంట్రోల్లో పెట్టే ప్రాసెస్, ఈ క్రేవింగ్సే కాదు, అన్ని రకాలుగా మన మైండ్ ని, కోపాన్ని, మనకు వచ్చే డిప్రెషన్ కి కానీ ఇవన్నిటిని మన కంట్రోల్లో ఉండేలాగా చేసేదే స్పిరిచువాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్.